పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏర్పడిందే బలుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం. నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని ఏర్పరిచిందే బలుగు బలహీన వర్గాల కోసం. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా వాళ్ళకి సరైన స్థానము రాజకీయంగా ఇస్తారు. అలాగనే ప్రభుత్వం ఏర్పడినాక వాళ్ళకు ప్రతి ఒక్క దాంట్లో వ్యవస్థలో ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పార్టీ బీసీలకి సముచిత స్థానం ఇచ్చి వాళ్ళని రాజకీయంగా ఆర్థికంగా అభ్యున్నతి కోసం పాటుపడుతుంది. ఈ విధానంలోనే చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టోలో బీసీ రక్షణ చట్టం అని తీసుకొచ్చినారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం చూస్తుంటే విపరీతంగా బీసీల మీద దాడులు జరుగుతుంది, ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి. అలాగనే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి చట్టం ఉంది. అలాగనే దానిలాగానే ఈరోజు బీసీలకు కూడా వాళ్ళ మీద ఎవరైనా దాడులు చేస్తే వాళ్ళ మీద ఒక చట్టం తీసుకొచ్చి కఠినమైన చర్యలు తీసుకోవాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పాటుపడుతూ బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు కడపలో బీసీ గర్జన నిర్వహిస్తున్నాం. ఈ బీసీ గర్జనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బీసీ గర్జన ముఖ్య ఉద్దేశం బీసీలకు కుల జనగణన అనేది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు జరపలేదు. ఎప్పుడో బ్రిటిష్ హయాంలో జరిపినటువంటి కుల జనగణన ఇంతవరకు జరపకపోవడం చాలా అవమానకరం, అలాగే హాస్యాస్పదం కూడా. హాస్యాస్పదం అని ఎందుకంటున్నానంటే బీహార్లో నితీష్ కుమార్ యాదవ్ గారు ముఖ్యమంత్రి చేసినటువంటి కుల జనగణన మీరు ఎందుకు చేయలేకపోతున్నారో, మీరు చేయకపోవడానికి కారణం బీసీలకు అందరికీ తెలుసు. కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని మీరు అధికారాన్ని చేజిక్కించుకొని మాకేదో చివరిలో సబ్సిడీ లోన్లని ఒక మెతుకులు విధిలించినట్లు విధిలిస్తున్నారు. ఇక రాబోయే కాలంలో 2024లో అలాంటివన్నీ రాజకీయ పార్టీలు ఒకటే చెప్తున్నాం, అలాంటివి చెల్లవు. రాజకీయ పార్టీలు బీసీలను అనగదొక్కి బీసీలకు ఎలాంటి లబ్ధి చేయకపోగా వాళ్ళకు నష్టపరుస్తున్నారు. బాధ్యతగా ఏ రాజకీయ పార్టీ కూడా చేయకుండా విద్యలో కానీ ఉపాధిలో కానీ రాజకీయంగా కానీ అలాగే బీసీ కార్పొరేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేంత వరకు ఈ ఉద్యమాన్ని ప్రతి జిల్లాలో నిర్వహిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.